బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పలువురు జిల్లా స్థాయి బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణచివేస్తుందని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో బీసీలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకొచ్చారని చెప్పారు. బీసీ వర్గాలపై అక్రమ కేసులు బనాయించి వారి ప్రాణాలను సైతం బలిగొంటున్నారని మండిపడ్డారు. మొదటి నుండి బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు కనిపించి బీసీలకు పదవులు ఇచ్చారన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ లోన్లను అందించి ఎంతో మంది జీవనోపాధికి కూడా తోడ్పడిందన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకొస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ మీటింగ్ ఈ పేరు ఎందుకు పెట్టారని చెప్పి మీ అందరూ కూడా భావిస్తుంటారు. కానీ జేఓ బీసీ అనేది ఈ కార్యక్రమం పేరు కాదు. ఇది తెలుగుదేశం పార్టీ మనస్తత్వం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా బీసీ కులాలకి, బీసీ వర్గాలకి మంచి స్థానం కల్పించాలి, వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే ఒక స్వభావంతో తెలుగుదేశం పార్టీ నడిచింది, నడుస్తుంది, నడవబోతుంది. మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని, అలానే తెలుగుదేశం పార్టీని మీరందరూ కంపేర్ చేసి చూడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కల్పిస్తున్న స్థానం మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. అలానే ప్రముఖ మంత్రులు, గతంలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అలానే అయ్యన పాత్రుడు గారు కానివ్వండి, అలానే ఇవాళ మన జిల్లాలో రవిచంద్ర యాదవ్ గారు కానివ్వండి, అలానే ఇంతకుముందు మన చెంచు యాదవ్ గారు కానివ్వండి, అలానే ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఎన్నో నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. అలానే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని మనం చూస్తున్నాం. అక్కడ అన్ని నామినేటెడ్ పొజిషన్లన్నీ ఏదో ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు మనకి రావు. అలానే ఏదైనా మంచి కార్పొరేషన్ మీకు ఏమిచ్చాము, మేము 30% ఇవాళ కార్పొరేషన్ లో మేము బీసీని కల్పించామని చెప్పారు. ఏ కార్పొరేషన్ మీరు ఇచ్చారు? 50 బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ గా విడదీశారు. కార్పొరేషన్ కి నిధి ₹1 ఇచ్చారా అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నిన్న కాక మొన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళే నాకు ప్రచారకర్తలుగా ఉంటారు, వీళ్ళే ప్రజల్లోకి నా స్వభావాన్ని తీసుకెళ్తారు, మేము చేసే కార్యక్రమాలు తీసుకెళ్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అలానే మైనార్టీలు వాళ్ళ మీద జరిగిన దాడులు, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా ప్రచారకర్తలుగా మీరు చేస్తున్న మీ స్వభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు మీరు గద్దె దిగిపోవడానికి కారణంగా మీరందరూ కూడా నిలబడబోతున్నారు. గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి ఎంత పెద్ద పీట వేసామో మీరందరూ కూడా చూశారు. మనందరూ కూడా దీన్ని తిరిపి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ మళ్ళీ కూడా మోసపూరిత కార్యక్రమాలు చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నా సామాజిక వర్గం వాళ్ళు, నేను వాళ్ళందరికీ అండగా ఉంటాను, నా బీసీ అంటున్నాడు, నా ఎస్సీ అంటున్నాడు, నా ఎస్టీ అంటున్నాడు, నా మైనార్టీ అంటూ ఒక బస్సు యాత్ర చేపడుతూ వాళ్ళ బస్సు యాత్ర ఎక్కడ చూసినా కూడా ప్రజా ఆదరణ లేకుండా వాళ్ళందరూ కూడా దాన్ని తిప్పి కొడుతున్నారు. వాళ్ళ ప్రజలందరినీ నేను మీ అందరూ కూడా కోరుకుంటాను, ఇక్కడ ఉన్న సోదరి మనందరూ కూడా కోరుకుంటాను, మీరు అందరూ కూడా అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చి బీసీలని చైతన్యపరిచి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మీకు మన మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పడం జరిగింది, మన మీద జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం జరిగింది. మీరు ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దాదాపు 6,000 మంది బీసీల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత. అలానే 600 బీసీల మీద దాడులు జరగడం జరిగింది. అలానే 30 మంది బీసీలు వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల బలిపడి వాళ్ళందరూ కూడా హత్యగా పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా బీసీలకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ కూడా అధికారం రాగానే మళ్ళీ కూడా బీసీలకి అండగా నిలుస్తామని చెప్పి ఈ రోజున ఈ జేఓబీసీ కార్యక్రమం సాక్ష్యాన్ని అందరూ కూడా నేను చెప్పుకోవడం జరుగుతుంది.